దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడిచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయము ఎంతో అమూల్యమైనది కాబట్టి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి చక్కగా రాయబడిన మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. ఏమిటి ఈ మాటలు అంటే కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఎవరినైతే అసహించుకుంటున్నామో, ఎవరినైతే వారి మీద దేశం కలిగి ఉంటున్నావో, మరి వాటి నుంచి మనము విడుదల పొందాలి. వారి కొరకు మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుందంటే కనుక ఈరోజు అంశము దుష్ట ప్రవర్తన కలిగిన వారు. మరొకసారి గమనించండి, అంశము దుష్ట ప్రవర్తన కలిగిన వారు. మరి దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎలా ఉంటారు అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు మన జీవితంలో ఈ యొక్క దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎలా ఉంటారు అంటే కనుక, ఎవరంతా తప్పు చేస్తే దాన్ని అసహించుకునే వారు, ఏది విధంగా ఏదో ఒక పొరపాటు చేస్తే దాన్ని అసహించుకునే వారు అంటారు. ఇలాంటి వారు దుష్ట ప్రవర్తన కలిగిన వారు. అసలు మనం ఏంటి, వాళ్ళు ఎలా మార్చాలి, ఎలా చెయ్యాలి అనే ఆలోచన ఉండాలి. మొట్టమొదట మనకేంటంటే అలాంటి వారిగా ఉండము. ఎందుకో తెలుసండి, వాడు మంచి చేయలేదు, చెడు చేసానుకండి, వాడి కోసం మాట్లాడతారు. ఆ చెడు ఎందుకు చేస్తారా బాబు, నువ్వు సరైన మార్గం నడవా అని మనం చెప్తామా? వాడికి చెప్పము. నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, మంచి మార్గంలో నడవండి అని చెప్పాలి మనం. వాళ్ళు ఎవరు దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నాం మనం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనము ఆ యొక్క దుష్ట ప్రవర్తనలోంచి ఎలా మనం కలిగి ఉన్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఏంటి దుష్ట ప్రవర్తన, ఎలా ఉంటుంది? మన వాక్యం చూస్తే కనుక దావీదు కీర్తనలు అంటే కీర్తనల గ్రంథము 37వ కీర్తన మొదటి శరణము, 2వ శరణం, 3వ శరణం మనం చూస్తే కనుక ఇక్కడ రాయబడిన మాటలు. ఈ కీర్తన గ్రంథంలోని దేవుని భయభక్తులు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనకి సమృద్ధంగా ఉంటుంది. ఎందుకో తెలుసండి, మనము అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డల దేవుని యందు విశ్వాసం కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి దినమును కూడా, ఆనాడు దావీదు కూడా దేవుని ఆశించడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం. 37వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది: చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దురసకారం చేయవారిని చూసి మత్తకర పడకము. ఇదే మన జీవితంలో మాట. నువ్వు చెడ్డవారు చూసామో, నీవు వారు చూసి ఏం చేయాలండి? వ్యసన పడొద్దు, కోపపడొద్దు, హింసించవద్దు వాళ్ళు. ఇదే దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. ఈ దుష్ట ప్రవర్తన కలిగిన వారు అంటే ఇలాంటి వారు. ఎలాంటి వారిని? వారు చూసి అసహించుకునే వారు దుష్ట ప్రవర్తన కలిగిన వారు. వారు చూసి మత్తగారు పడేవారు దుష్ట ప్రవర్తన కలిగిన వారు. వారు ఏదో దుష్ట ప్రవర్తన చెడు మార్గం నడిచారండి, చెడు జీవితంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఏం చేయాలో మనము ఏం చేయాలి చెప్పండి? మనం ఇక్కడ బైబిల్లో రాయబడుతుంది కదండి, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు. అందుకే అన్నాడు, వాడు చెడ్డవాడే కరెక్టే. నువ్వు మంచోడివేనా? నువ్వు నీతిమంతుడివేనా? నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? నువ్వు గొప్పవాడివేనా? మరి చెడ్డవాడిని చూసి నువ్వు ఎందుకు వ్యసన పడుతున్నా? నీకు చేతనైతే చెడ్డవారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు అమ్మా సహోదరి సహోదరుడా, ఎవరైతే వారు ఉన్నారో ఒక పేరుని బట్టి మన సంభాషణ చేయాలి. ఏం చేయాలి? సహోదరి సహోదరుడా,
నువ్వు చెడ్డవారివే కానీ ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నావు? మనం అది చూసి వ్యసన పడమనుకో, మన దుష్ట ప్రవర్తన కలిగిన వారు వ్యసన పడకుండా వారిని చూసి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఎందుకు ఈ ప్రవర్తన కలిగి ఉన్నావు, నీవు ఎందుకు ఈ చెడ్డ ప్రవర్తన జీవిస్తున్నావు, ఏమిటి అసలు నీకు ఏమయ్యింది అని మనం ఏం చేయాలండి? అడగాలి. వారికి ఉన్నది ఆలోచన తెలుసుకున్నాకే ఏమిటి ఆ చెప్పిన మాటలు బట్టి మనం ఏం చేయాలని ముందుకు సాగాలి. అది ఎవరో చెప్పాడు, నువ్వు చెడ్డవాడు అని నువ్వు ఊహించేసుకున్నావు. అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలుసా? ఎవరు కూడా తెలియదండి. ఈ లోకంలో ఒక మనిషిని నిందించడానికి, నిందలు వేయడానికి నువ్వు చూడవు, వాళ్ళు చూడరు. ఎవరు చెప్పిన మాట నువ్వు వింటా, ఈ మాట 10 మంది చెప్తా, 10 మంది 20 మందికి చెప్తారు. అసలు ఆ ఏమి జరిగిందో నీకు తెలుసా? చెడ్డ పని మంచి పని చూసావు కల్లారా? అసలు నీకేం తెలియదు. తెలియకుండా ఎందుకు ఒకరిని చూసి నువ్వు ఎందుకు వ్యసన పడుతున్నావు, ఎందుకు ఒకరిని చూసి నిందలు వేస్తున్నావు, ఎందుకు ఒకరిని చూసి నువ్వు మతకర పడుతున్నావు, ఆమె ఎలాంటిది వాడు అలాంటి వాడని ఎందుకు మాట్లాడగలుగుతున్నావు? నీవు ఎప్పుడైనా చూసావా ఎవరినన్నా ఇది చెడ్డవాడురా అని? ఎవరో చెప్తే తెలిసింది. ఎవరో చెప్పారు, వాళ్ళు నిజం చెప్పారు నీకు అసలని? వాళ్ళు చూస్తారా? ఎప్పుడు మీరు నిలదీసి అడిగారా అసలు నువ్వు చూసావా? లేదండి. ఎవరు వాడు చెప్పారు, వాడు చూసాడా? చూడలేదు. వారు చూస్తారా? లేదు. అందుకే ఈరోజు మన జీవితంలో అనేక సార్లు కలిగేదని దుష్ట ప్రవర్తన. ఊహించేసుకోవటం, మాట్లాడితే ఊహించేసుకోవటం, నవ్వుతే ఊహించేసుకోవటం. ఈ లోకంలో ఇలా ఉన్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా. చెడ్డవారిని ఎప్పుడైతే నువ్వు చూసావో వ్యసనం పడి, చెడ్డవాళ్ళు ఉన్నదంటే మంచిదే ఉంది, నిజంగా చేశారో చేయలేదో చెడ్డవాడే కావచ్చు, కానీ నువ్వు చెప్పే మాటలకు మంచి హృదయం కలగచ్చు కదా వారి మధ్యన. చెడ్డదాన్ని విడిచిపెట్టచ్చు కదా అసలని. ఎందుకు ప్రయత్నించట్లేదు? నువ్వు చెడ్డవాడు 10 సార్లు నువ్వు చేయకపోతే చెడ్డవాడు అయితే చెడ్డవాడు అవుతాడు, మంచివాడు అవడు కదండి. ఇప్పుడు నీకు అన్నీ అంత గొప్ప జ్ఞానము, గొప్ప నీకు తెలిసిన వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక ఎందుకు నువ్వు ఆయన మార్చలేకపోతున్నావు? ఎందుకు నీ మాటల మట్టి వారికి సంబోధించలేకపోతున్నావు? జ్ఞాపకం చేసుకోవాలి. వాడు చెడ్డవారు చేసిన వ్యసనం, నువ్వు దుష్ట ప్రవర్తన కలిగిన మొదటి వ్యక్తి నువ్వే, వాడి కాదండి. ఆడు చెడ్డవారు ఉన్నాడు కానీ అదే పేరు ఉంది, కానీ నీలో ఏదంటే దుష్ట ప్రవర్తన కలిగిన వాడు నువ్వే అసలు. అందుకే దేవుని వాక్యం వచ్చింది, దుష్ట ప్రవర్తన కలిగిన వారు అంటే కనుక మనం ఊహించుకోవడం. ఎవరైతే చేశారో నిజంగా వాళ్ళు దుష్ట ప్రవర్తన వంటి వారు. వాళ్ళకి ఏమీ తెలియదు, ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు దేవుని వాక్యం వింటున్నారా మీరు? దేవుని సత్యాన్ని మీరు గమనిస్తున్నారా? ఆయన వాక్యం ఎలాగుందో మీకు అర్థమవుతుందా? అర్థం లేని వారు ఇలాంటి వారు మాట్లాడతారు. వాక్యము ఎవరికైతే అర్థం కలదో అలాంటి వారు ఇలాగ జీవిస్తారు. వాక్యం ఎవరైతే వినకుండా విడిచిపెట్టేస్తారో అలాంటి వారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాక్యము గ్రహించకుండా, వాక్యసరంగా జీవించకుండా అలాంటి వారి పక్కవారు చూసి వ్యసన పడేవారు. వాక్యాన్ని సంబోధించకుండా, వాక్యాన్ని గ్రహించి మన జీవితం లేకుండా, ఆ వాక్యం మన హృదయం నింపుకోకుండా మాట్లాడేవారు ఇలాంటి వారు దుష్ట ప్రవర్తన కలిగిన వారు. ఖచ్చితంగా చెప్పగలం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే మన అనుదినమును కూడా ఏం చేయాలంటే, దుర్మార్గుల భవిష్యత్తు అంటేనే ఇక్కడ ఏం రాయబడి చూస్తుంది, వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలెను వాడిపోదురు, యెహోవాయందు నమ్మకించి మేలు చేయను, దేశమందు నివసించి సత్యమును అనుసరించును. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ మాట ఎంత చక్కగా రాయబడింది, ఈ మాటలు ఎంత చక్కగా మనకు సంబోధిస్తుందండి. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలండి? ఏమని చేసుకోవాలంటే, వారు ఎవరైతే దుష్టకాలం చేయవారు చూసి మత్కర పడ్డారో వారి గడ్డి వల్ల త్వరగా ఎండిపోతారు. ఎవరండి? ఎవరు చూసి? దుష్టకాలం చేసేవారి కన్నా వారి మీద నువ్వు ఎప్పుడైతే వ్యసన పడ్డావో, మతకర పడ్డావో వారు త్వరగా ఎండిపోతారు. వారి హృదయంలో ఏం లేదు తెలుసండి? దేవుని వాక్యము లేదు, దేవుని యొక్క వాక్యము లేదు, దేవుని యొక్క మాటలు వాళ్ళ హృదయంలో గ్రహింపలేదు. ఈ లోక సర్వ వ్యక్తులు
ఎవరు ఏది మాట్లాడితే అది మాట్లాడటము, అనుసరించడము, వెళ్ళిపోతాం వీళ్ళ జీవితాలు అంతే. వాళ్ళు ఎప్పటికీ అర్థం కాదు వాక్యం అన్నది. అలాంటి వారు ఏం చేస్తారంటే వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. అబ్బా చక్కగా మంచి కనిపిస్తారు తప్ప వాడు తొందరగా వాడిపోతాడు. మనం అనుకున్న ఇగో చాలా మంచివాడయ్యా, వాళ్ళు ఏమీ లేదయ్యా ఈ రీతిగా అయిపోయే కారణం ఏంటంటే మనిషి బాగానే హృదయంలో క్రూరత్వం కలిగిన వాడు. పైకి మనిషి కనిపించిన లోపలేమో కుళ్ళిపోయింది. గాడి వాటి పెట్టి ఈ లోకంలో ఉండే అర్హత కూడా ఉండదు ప్రియ. అలాంటి వారు ప్రియ దేవుని పెట్టారా, దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండును, గడ్డి ఎండిపోవును. ప్రియ దేవుని పెట్టారా, అది ఎండి వాడిపోతుంది. అలాగే మన జీవితంలో అలా వాడిపోకుండా మనం ఒక్కరి మీద వ్యసనం పడకుండా, ఒకరి మీద మతకర పనులు ఎప్పుడైతే నీవు ఉంటావో దేవుని వాక్యం వల్ల నిత్యము నిలిచి ఉండేవారిగా ఉంటావు. నీకు తెలియకుండా ఎందుకు నువ్వు మాట్లాడతావు, తెలియకుండా ఒకరు ఎందుకు నువ్వు వేధిస్తావు, తెలియక వాక్యాన్ని అనుసరించకుండానే నువ్వేం మాట్లాడతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు గమనించాలి. దేవుని వాక్యము ద్వారా మనకు చదివిస్తుంది కాబట్టి గడ్డి పోలిన మనిషి అంటే ఎవరన్నా గడ్డిని పోలిన మనిషి అంటారు. ఎలా ఉంటాడు మనిషి? ఇలాంటి అన్నీ నాకు తెలుసు, అన్నీ నేను మాట్లాడుతానని వ్యక్తి గడ్డితో సమానం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతే మన జీవితంలో గడ్డి జీవితంలో కాకుండా ఏం చేయాలండి? చక్కగా యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. ఇది గొప్ప పని మనకి చేయవలసింది. ఎవరు ఏది పోతే నాకెందుకులమ్మా, దేవుని యందు నమ్మకం ఉందా లేదా మొదట చూసుకోవాలి. కరెక్ట్ నువ్వు ఎదుటివాడిని అని అనటం కన్నా నీవు ఎలా ఉన్నావో సరి చేసుకుని దేవుని యందు ఏమన్నా నమ్మకం ఉందా లేదా, ఆ దేశం ముందు నివసించే సత్యమును అనుసరించావా లేదా, నువ్వు చక్కగా వాక్యాన్ని అనుసరిస్తున్నావా, సత్యాన్ని నువ్వు పాటిస్తున్నావా, నువ్వు సరి చేసుకోవాలి. అలాంటి వ్యక్తులే ప్రియ దేవుని బిడ్డలారా ఎలా ఉంటారని ఒక దీపస్తంభం వలె ఉంటారు. దీపస్తంభం వలె ఉంటారు, వారు జీవించబడతారు. మరి ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా? దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నావా? వ్యసన పడేవారిని, మత్తకర పడేవారి మధ్య నువ్వు ఏం చేస్తున్నావు? వారికి సమాధానం ఉంటున్నావా? ఎందుకంటే బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి మన జీవితంలో దుష్ట ప్రవర్తన ఏమీ లేకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి ఆయన మార్గంలో మనము స్థిరంతము కలిగి నడుచుకుని వారిగా ఉండాలి. అటువంటి వ్యక్తిగా మనం ఉన్నామా లేదా ఏం చేయాలండి? మనము ప్రతిరోజు సరి చేసుకోవాలి. చూడండి, అదే కీర్తనలు 134 కీర్తన 16వ చరణంలో ఒక మాట రాయబడుతుంది. ఏమని రాయబడిందంటే కనుక, దుష్టక్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుండి దుష్టక్రియలు ఎవరైతే చేస్తాకే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తారండి? భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. అంటే దేవుని జ్ఞాపకం చేసుకోమనేది నేర్చుకోమంటున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి నేర్చుకోవాలి. మనము అలా కాకపోతే గనక, అలా ఉండలేకపోతే గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఏది కూడా జయించినట్టు వారు. ఈరోజు మన ప్రతి విషయంలో మన తను సరి చేసుకుని వ్యక్తిగా ఉన్నావా లేదా జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దుష్టక్రియలు చేయవారి జ్ఞాపకములకు భూమి మీద నుండి కొట్టివేడికి యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉందంటే వారు ఏం చేస్తారు? దుష్ట ప్రవర్తన కలిగి ఇలాంటి వ్యక్తులలో దేవుడు కూడా సిద్ధంగా ఉంటాడండి, చూస్తాడు. దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఏదైనా ఒక్కరోజు వినియోగించుకున్నావా? నీవు మార్చుకున్నావా నీ హృదయాన్ని? దేవుని వాక్యాన్ని అనుసరించావా? ఆయన మందిరంకి వచ్చి నామాన్ని కీర్తించావా? ఎన్ని అవకాశాలు, ఎన్ని సమయంలో దేవుడు మనకిస్తే ఎంతవరకు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా,
వాక్యబడి నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి. దుష్ట ప్రవర్తన కలిగినట్టు వారము వాళ్ళకి ఏమీ తెలియదు. నిజంగా చెప్పాలంటే ఎవరో చెప్పిన మాట పట్టుకుని అదే ఏలాడుతూ వెళ్ళిపోతున్నావే తప్ప అసలు నీకు తెలిసింది ఏమిటి? అసలు అక్కడ దుష్టపద ఏం చేశాడు చూసావా? ఇదే ప్రశ్న మన మధ్య ప్రతి ఒక్కరు. ఇదే ఒక ఫోన్ ఉంది, హలో అంటారు, ఫోన్ దగ్గర ఎవరో ఇది మాట్లాడతారు. ఇది ఎవరు ఎక్కడో ఉంది, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అసలు వీళ్ళ మొఖాలు తెలిసి ఎవరికల్కనే వాళ్ళు చెప్పారు. ఇది చెప్తే అబ్బా వీళ్ళ మాట్లాడితే చూడండి ఎలాగుంటుందో తెలుసండి. ఈ దుష్ట బ్రతకలు ఎలా ఉంటుందంటే అస్సలే స్వయంగా చూసి తగ్గినే ఉన్నాను అన్నట్టుగా మాట్లాడేస్తారు. ఎంత గొప్పవారు నిజంగా ఇలాంటి దుష్ట ప్రవర్తన కలిగిన వారు ప్రియ దేవుని బిడ్డలారా. అసలు ముక్కు మొహమే తెలదు, పేరు తెలదు, ఏమి తెలదు, ఎవరో చెప్పారు ఇంకా అదే పేరు కంటిన్యూగా ఏదో నేను ఉన్నాను, నేను చూస్తాను, ఇదే కష్ట అయ్యా నేను ఎంత నమ్మించేస్తారండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు అనేక మంది ఇలాగే ప్రవర్తన కలిగి ఉన్నారు. చెడ్డవాడు చూసి అసలు పడుతుంది తప్ప అసలు నీకు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు చెడ్డదానివా కాదా, చెడ్డవాడువా కాదా నువ్వు గుర్తించుకుని ఏ రోజైనా నువ్వు అనేక సార్లు చెప్పాలనుకున్నప్పుడు మొదట ఎవరు చెడ్డవారు అసలనే అలా నువ్వా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి ప్రవర్తన కలిగి ఉన్నా ఒక్క రోజు నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఏ విషయమైనా సరే మనం చెప్పిన కరెక్ట్ అనుకోకూడదు ఎప్పుడు, ఏ రోజు కూడా. లేదా మన కుటుంబ సభ్యులు చెప్పాలని కరెక్ట్ అనుకోకూడదు. ఏది నువ్వు చూడలేనప్పుడు ఏది కరెక్ట్ కాదు అసలు మనకి. నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే అనుసరించావో అదే నీకు కరెక్ట్. ఎప్పుడైతే వాక్యాన్ని తెలుసుకున్నావో అదే నీ జీవితాన్ని కరెక్ట్ చేస్తుంది. చెప్పే మాటలు ఎప్పుడు మనం వినొద్దండి. వాళ్ళు ఎవరో చూసి నువ్వు ఆచరించుకోవద్దు, వారికి ఈరోజు పెట్టుకోవద్దు నువ్వు. అసలు వాడికి నీకు సంబంధం ఏంటి? మన అసలు ఎవరో చెప్పిన మాటే కదా మంచివాడిని మాట్లాడితే మానేస్తున్నావు, వారి మీద ఈరోజు పెంచుకున్నావు నువ్వు. అసలు చూసావా? ఇదే ప్రశ్న మన జీవితంలో. అసలు విన్నావా? అది ఏం చెప్పారు, ఏం జరిగింది తెలుసా? ఎవరికి తెలియదు. మనం ఎందుకంటే దేవుని వాక్యానికి లోపల దుష్ట ప్రవర్తనకి లోపడ్డా మనం. అలాంటి వ్యక్తులు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు ప్రియ దేవుని. దేవుని వాక్యం అనుసరించేవారు కొద్ది మంది అయితే ఈ దుష్ట ప్రవర్తన కలిగే వారు అనేక మంది ఉన్నారు. ఎందుకు దేవుని సందుకు వస్తారో తెలియదు, వాక్యం ఎందుకంటారో తెలియదు, ప్రార్థన ఎందుకు చేస్తారో తెలియదు. ఏదో వెళ్ళాము వచ్చామమ్మ నామకర్తముగా నేను జీవించేస్తున్నాను, సంవత్సరం గతించిపోయి చెప్పుకునే మాటలు తప్ప మా జీవితంలో విశ్వాసం ఉందండి? దేవుని వాక్యం మా హృదయంలో ఉందా? నా వాక్యం నా హృదయంలో ఉంది, నా వాక్యం దేవుని నాతో మాట్లాడుతున్నాను ఏ రోజు చెప్పగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో దేవుని మాటలో మనం అనుసరించి నడుచుకుని ఆయన మార్గంలో మన స్థిరంతంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మన నిత్యము అనుసరించి ఆయన మార్గంలో మన స్థిరంతమైన జీవితాన్ని మనకు కావాలి. అందుకని దుష్టక్రియలు చేయవారి జ్ఞాపకం చేసుకుని భూమి మీద అంటే ఏం చేస్తారండి? దేవుని జ్ఞాపకం చేసుకోనమని నే వేడుకునుట, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. అటువంటి ప్రవర్తన కలిగి నన్ను విడిచిపెట్టు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సందులో. అటువంటి నన్ను తుడిచివేస్తున్నాము ప్రభా, ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాము, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవుని సందులో వేడుకోవాలి ఒకసారి. అలా ఎంతమంది అండి, ఎంతమంది వేడుకుంటున్నాం? ప్రియ దేవుని పెట్టారా, మనం నిత్యము అనే దినమును దేవుని యొక్క మాటలు దేవుని వాక్యాన్ని విని ఆయన మాటలు అనుసరించే వారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రభు యొక్క దేవుని వాక్యం మనకు అందరికీ హెచ్చరిస్తున్నాం కాబట్టి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏ రీతిగా జీవించగలుగుతున్నాం, ఎలా ఉంటున్నాం అని మనందరం సరిచేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని పెట్టారా, ప్రియ దేవుని సంగమా, మనం అన్ని దినమును దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఈ దుష్ట ప్రవర్తన వారికి కలిగిన వారిగా ఉండకుండా మనం సరి చేసుకోవాలని దేవుని వాక్యం చదువుస్తుంది. కాబట్టి అటువంటి వాక్యములో మనందరం కలిగి దేవుని కృప దేవుళ్ళు మనందరం పొందుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సకలాశ్వర కారణభూతుడు, జీవాధిపతి దేవ, దయగల తండ్రి, నీకు వందములు. నీ కృపాని ప్రేమ మట్టినైనా మాలో నాన్న ప్రభా, చెడ్డవారు చేస్తున్న పడకముందు తండ్రి, నువ్వు అన్ని వాక్యించా దుష్టకాలు చేసేసి మత్తగా పడక ఉన్న తండ్రి. మేము దుష్ట ప్రవర్తన కలిగి వారము ఎలాంటి వారు తండ్రి, మేము సరి చేసుకున్న కృప ధన్యత మాకు అనుగ్రహించండి. కృపను బలపరచండి. ఈ ఆత్మద్దులు వచ్చండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల బట్టి నాయన వాక్యంత వరకు వాక్యం విన్న బిడ్డలు బట్టి ఆ వాక్యం విన్న వాక్యం రోజును భద్రపరుచుకొని బిడ్డలు నడిపించుకుని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా నీకు వందములు. నీ దయగల హస్తంతో నడిపించి
బిడ్డలకు మంచి ఆరోగ్యం శాతం దయచేయండి. చేస్తున్న పని పనులతో నడిపించి నీ కృపతో బలపరిచి నీ ఆత్మల ప్రతిభను వర్ధన చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మ సహవాసములో కూడొచ్చిన బిడ్డలను వారి కుటుంబాలకు సదాకాలముతోనే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.